జగన్ గారి పరిపాలన బాగుందా? బాగుందన్న. ఏం నచ్చాయి చెప్పండి. ఏం నచ్చాయి? స్కూళ్ళు, నెక్స్ట్ పింఛనీలు, పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా. పథకాలన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి, అమ్మఒడి అవన్నీ అందుతున్నాయా? అందుతాయన్న. బటన్ నొక్కుతున్నాయా? అన్ని డబ్బులు వస్తున్నాయి టైంకి? వస్తున్నాయన్న. మాకు రైతు భరోసా అది పడుతుంది, పర్లేదు. రైతు భరోసా అన్ని పడుతున్నాయి. పర్లేదు. పన్నులు వేస్తున్నారు అంటున్నారు. మరి వేస్తారు, తప్పదు. మరి ఫ్రీగా వచ్చిన డబ్బులు పొందేరా. మరి అది కావాలంటే ఇది కావాలి, రెండు కావాలి. మరి తప్పదు మరి జనాలకి. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? అది మనం చెప్పలేమన్నా. అంటే ఒకటి అందాజ ఉంటుంది కదా మీకు. జనాలు ఇష్టం, మనం ఏం చేయలేం. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మనం తప్పదు కదా, మన డ్యూటీ. లోకల్ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పర్లేదు. పర్లేదు, బాగుందా? బాగానే రోడ్ డెవలప్మెంట్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? లేదు సార్, ఏం లేవు. లేవు. అంతా బాగానే ఉంది అంటారు. ఈసారి కూడా జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అలాగే మనం చెప్పలేం కదా సార్. అలాగని 175కి 175 అంటున్నారు. జగన్ గారు గెలుస్తారా? తెలియదు సార్. మరి అది మరి ప్రజల చేతిలో ఉంది.